మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 3 జిల్లాల నుంచి కర్నూలుకు చేరుకున్న టీచర్లు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మెగా డిఎస్సీ 2025పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఉపాధ్యాయులు బగ్గుమన్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కర్నూలుకు వచ్చిన టీచర్లు కొండారెడ్డి బురుజు వద్ద ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నియామకాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని టీచర్లంతా ఖండించారు. వాస్తవాలు వివరించినా పదే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు తగవంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు, ఆరోపణలు తిప్పికొట్టే విధంగా ఈ మెగా డిఎస్సీ 2025 ఉపాధ్యాయులందరూ కూడా ర్యాలీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వారికి సంబంధించి మన దగ్గర ఉపాధ్యాయులు ఉన్నారు. ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు, నిరుద్యోగ సంఘ జేఏసీ నాయకులందరూ కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సిద్దికి గారు, మీరు నిరుద్యోగ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మెగా డిఎస్సీ కూడా మద్దతుగా తెలుపుతున్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ర్యాలీకి ప్రధాన కారణం ఏంటి? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ వృత్తినే కించపరుస్తుంది. కష్టపడి గత 5 ఏళ్లలో నోటిఫికేషన్లు లేక కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా స్టడీ హాలల్లో, రూమ్లలో మగ్గిపోయి చదివి ఉద్యోగాలు సాధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలతో మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దానికి తోడు జెన్జెడ్ పేరుతో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆయా నిరాహార దీక్షలలో కనీసం అన్యాయం జరిగినటువంటి అభ్యర్థి ఒక్కరు కూడా లేరు, నిరుద్యోగులు లేరు, ఉపాధ్యాయులు లేరు. ఇవాళ ఉపాధ్యాయులందరూ కూడా మా ఆత్మగౌరవాన్ని మీరు కాపాడండి, మా ఆత్మగౌరవాన్ని కించపరచొద్దండి, మా ఉపాధ్యాయ వృత్తిని మీరు కించపరచొద్దండి అనేటువంటి నినాదంతో బ్రహ్మాండంగా ఈరోజు వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం. ఎక్కడన్నా పేపర్ లీక్ అయినట్టు ఒక్క ఆధారం మీరు నిరూపించారా? ఎవరైనా డబ్బులు పెట్టి కొన్నట్టు ఒక్కరైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ మీరు నిరూపించారా? ఎలాంటి ఆధారం లేదు. ఒక పచ్చి అబద్ధాన్ని పదే చెప్పి ప్రజల్లో డిఎస్సీలో అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా, మీ హయాంలో కానీ అమ్మ అన్నం పెట్టదు, అడక్క తిననీయదు అన్నట్టు వాళ్ళ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో డిఎస్సీ ఇస్తే ఇవాళ మా వృత్తిని కూడా, ఉపాధ్యాయ వృత్తిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కించపరుస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదన్నా ఆధారం ఉంటే మీరే బహిరంగ చర్చకు రండి. ఉపాధ్యాయులు వస్తారు, నిరుద్యోగులు వస్తారు, కానీ ఇలాంటి ఆరోపణలు చేయడము సహేతుకం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాడు. కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్టు ఇవాళ మాకు నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు లేని సమస్య, మాకు ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పి మాకు తెలిసిన తర్వాత మీకెందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. జెన్జెడ్ అనే పేరుతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద రాజకీయం చేస్తుంది. ఈ రాజకీయాన్ని మీరు ఆపాలని చెప్పేసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఉద్యమము, ఈ ర్యాలీ చేయడానికి కారణం ఏంటి? వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలను, ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? సార్, నా పేరు కేశవ సార్, మాది కడప జిల్లా. మెగా డిఎస్సీ నందు నేను ఎస్ఏపీ నందు విభాగంలో 16వ ర్యాంకును సాధించి ఉన్నాను సార్. అయితే ఈ ఉద్యోగం అనేది ఎన్నో కష్టాలను మేము అడ్డుకొని ఎంతో ధైర్యంతో మేము సాధించినటువంటి ఉద్యోగాలు సార్. ఇదేదో ఎవరో అప్పనంగా ఇచ్చినట్టు కాదు. మేము చాలా కష్టపడి 2018లో మేము డిఎస్సీలో మిస్ అయినందుకు మేము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే బాగా మెగా డిఎస్సీ ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పారు. కానీ 5 ఏళ్ల పాటు ఆయన మెగా డిఎస్సీ ఇవ్వకపోగా మేము ఇక్కడ ఈ రాష్ట్రంలో పని చేయలేకపోయి నేను బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ 5 ఏళ్ళు కష్టపడి నేను
ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది సార్. అదేవిధంగా ఖచ్చితంగా ఈసారి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా నేను ఉద్యోగం కొట్టాలని ఖచ్చితో నేను చదివాను సార్. చదివి ఈరోజు కడప జిల్లాలో 16వ ర్యాంకుతో నేను సాధించి ఈరోజు నేను నిలబడ్డాను సార్. ఇది నిజంగా ఆత్మగౌరవం సార్ మాకు. ఎందుకంటే ఎన్నో కష్టాలు సార్, ఇది ఒకరి యొక్క సమస్య కాదు సార్. ఎంతో 16,000 మంది ఉద్యోగాలు ఈ ఉద్యోగస్తులు ఈరోజు వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా రూమ్లలో నిలబడి ఎన్నో కష్టాలు తినక సాధించుకున్నటువంటి ఉద్యోగాన్ని ఈరోజు మీరు అవమానం చేస్తే ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఉద్యోగం ఇవ్వకపోగా ఇచ్చిన వారిని కూడా మీరు హేళన చేయడం అనేది భావ్యం కాదని గవర్నమెంట్ మన ప్రతిపక్ష నాయకులకు మేము రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, మీరు ఎంతో కష్టపడి ఉపాధ్యాయ పోస్టుని సాధించుకుని ఉంటారు. ఇలాంటి సమయంలో ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ రిలే నిరాహార దీక్షలు చేస్తోంది. ఇది మీ ఉద్యోగానికి ఎసురు అనుకోవచ్చా? వాళ్ళు చేసేటువంటి కుట్రలు ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? గత 5 సంవత్సరాలు ఆయన ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు యువగలంలో నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని 16,000 మెగా డిఎస్సి పైన మొదటి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు చేయించిన తర్వాత అయిపోయి 6 నెలల తర్వాత ఇప్పుడు దీని మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మా జీవితంలో ఇంకా చూడబోము. ఇంక ఇలాంటి ముఖ్యమంత్రి రాబోడు కూడా. దీనిపైన ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఇప్పుడు ఎవరైతే మెగా డిఎస్సి ఒక ఏదో జరిగిందని ఆరోపణలు చేస్తూ నిరాహార దీక్షలు అవి చేస్తున్నారు కదా, అక్కడ ఎవరైనా సరే నిరుద్యోగులు ఉన్నారా? లేకపోతే అక్కడ మేము చేసిన ఉద్యోగాలు రాలేదని ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రమే అక్కడ కూర్చొని ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తులను అవమానపరుస్తున్నారు తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు. నారా లోకేష్ బాబు గారిని టార్గెట్ చేసి ఇదంతా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది మానుకోవాలి. లేకపోతే మీరు భూస్థాపితం ఆల్రెడీ అయిపోయారు, ఈ తర్వాత కూడా అయిపోతారు. చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కర్నూలులో జరిగేటువంటి ర్యాలీల్లో పాల్గొనడానికి కారణం ఏంటి? వైసీపీ కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు పెద్ద ఎత్తున చేస్తాను. దీన్ని మీరు ఎట్లా తిప్పికొడతారు? సార్, నా పేరు మల్లేష్ సార్. నేను కౌతాల మండలం హాల్వి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం చాలా గొప్పగా ఈ మెగా డిఎస్సిని కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చింది మాకందరికి కూడా. 2019 నుంచి మేము స్థిరంగా కష్టపడుతూ ఈ రోజు వస్తుంది నోటిఫికేషన్, ఆ రోజు వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పేసి ఇట్లా ఊహాగానాల్లో తిరిగాము. 5 సంవత్సరాల తర్వాత 2025లో ఈ మెగా డిఎస్సిలో మేము ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 2025 అక్టోబర్ 13న మేము విధుల్లో జాయిన్ అయిన తర్వాత రిజల్ట్స్ 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అసలు ఇటువంటి దీంట్లో నిరాధారమైన ఆరోపణలో ఎటువంటి నిజం లేదని మేము చెప్తా ఉన్నాము. ఈ 2025 26 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం వల్లనే ప్రభుత్వం పైన ఏదో కుట్ర చేయాలి, ఈ డిఎస్సి అభ్యర్థులపైన ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేస్తూ ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో ఎటువంటి నిజం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం వల్ల వాళ్లకు మాట్లాడడానికి ఏ విషయం దొరకక ఈ చిన్న విషయాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదని గట్టిగా చెప్తా ఉన్నాం. మేము పాఠాలు చెప్పే టీచర్లమే, అవసరమైతే గుణపాఠాలు కూడా చెప్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను సార్. మేడం, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొంది ఉంటారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలను మీరు ఎట్లా తిప్పికొడతారు? సార్, నేను కర్వేన గ్రామం నుంచి రావడం జరిగింది. సిద్ధపల్లెలో వర్క్ చేస్తున్నాను సార్. 2025 డిఎస్సిలో 81 మార్కులు వచ్చినాయి. అన్యాయం జరిగితే నేను ఓసీ క్యాండిడేట్ సార్, నాకే జరగాలి. ఇప్పటికీ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అనేది ఉంది సార్, అది కూడా చూసుకోవాలి. స్పోర్ట్స్ కోటాలో కూడా మనకి 33,000 క్వశ్చన్స్కి పైగా గవర్నమెంట్ ఆన్సర్ చెప్పింది. అయినప్పటికీ కూడా మనం స్పోర్ట్స్ కోటాలో ఒక సర్టిఫికెట్ అతను అప్లోడ్ చేయలేదని కూడా కోనా శశిధర్ గారు చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు మనకి. అది యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. పిన్ టు పిన్ ఆయన ఏం చేశారు, అది ఎందుకు రాలేదు అనేది కూడా పెట్టడం జరిగింది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా 7 ఏళ్ళు మేము శ్రమించి చదివి రాస్తే మమ్మల్ని ఈరోజు ఇది అంతా అమ్ముకున్నారు. లేదు మెరిట్ లిస్ట్ ప్రకారం రాలేదు అనడం అనేది చాలా నిజంగా ఆత్మగౌరవ ర్యాలీ అని అంటున్నారు. కానీ మేము వాళ్ళని తిప్పికొట్టడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా అన్యాయం సార్. మేము ఖచ్చితంగా నిలబడతాం. తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో ఈ డిఎస్సి కూడా అంత స్వచ్ఛమైనది. ఇది ఇక్కడికి వచ్చినటువంటి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా
తప్పనిసరిగా ప్రభుత్వం చేసినటువంటి ఈ మెగా డిఎస్సి చాలా ఖచ్చితమైంది. వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొడతాం. తాము ఎంతో కష్టపడి ఉపాధ్యాయ వృత్తిని సంపాదించుకుంటే వైసీపీ నాయకులు విమర్శలు చేసి ఆరోపణలు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నారు. ఎలాంటి అక్రమాలు మెగా డిఎస్సిలో జరగలేదు, అన్ని ఖచ్చితంగా జరిగాయనే అభిప్రాయాన్ని మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కొండారెడ్డి బుర్జు నుంచి కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్.